రంగారెడ్డిగూడెం పట్టణం నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ తులసిరామ అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణకర్త భవిష్యత్తు మురళీకృష్ణ గారు 58వ అమ్మవారి యొక్క సన్నిధిలో వేదాశీర్వచనంతో పాటు మరి మన బిన్మర్తి రామ్ కుమార్ గారు భారతీయంలో దైవ సంబంధమైన కార్యక్రమాలలో మనం భాగస్వాములు పూర్తిగా దైవం యొక్క అనుమతి అనుగ్రహం ఆశీర్వాదాలను మరి ముఖ్యంగా మన పూర్వజన్మలో తోడైపెట్టడం నడుపుతున్నారు. అలాంటి క్రమంలో ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం చేసేటువంటి విషయంలో ప్రధాన భూమికని నిర్వహించడం అయితే చాలామందికి కృష్ణ గారి అభిమానిగా సూపర్ స్టార్ కృష్ణని అత్యధికంగా ప్రాణ సమానంగా ప్రేమించినటువంటి వ్యక్తిగా మాత్రం కోడి గారు. కారణం ఏంటంటే ఎక్కువ అతను శ్వాస ఊపిరి అంతా కూడా తర్వాత తను కూడా తను కానీ తన కుటుంబం కానీ ఆ తర్వాత అనేటువంటి అంత వేరాదు మరి అది ఎలా కలిసిందో మరి వాటి అంత వేరాదు అయితే ప్రధానంగా నేను చాలా దగ్గరగా ఆశ్చర్యంగా ఏంటంటే ఆయన న్యూస్ సెంటర్ అధినేత ఇప్పుడున్న ప్రసిద్ధ దేవాలయాలు వీటితో పాటు ద్వారకాచరణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కానీ తర్వాత అయ్యర్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివసంలో కానీ జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలకి ఎప్పుడు నన్ను తమ్ముడు అనిపిస్తే తప్ప పేరు కూడా తెలియదు తమ్ముడు అంచేత మా అన్నయ్య ఇలాగ 100 సంవత్సరాలు జరుపుకోవాలి. అలాగే మా సిస్టర్ కూడా మంచి చాలా అదృష్టవంతురాలు, అలాగే మా కూడా అదృష్టవంతురాలు. ఇద్దరు కూడా శివపర్వతులాగా ఉండి మరి ఈ గుడిని కానీ వీళ్ళు నమ్ముకున్నటువంటి ప్రజలకు కానీ మంచి చేయాలని నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఈరోజు నాకు కల్పించిన అమ్మాయి మనసు అదే మంచి కార్యక్రమాలు. ఇక్కడ మినరల్ వాటర్ పెట్టారండి. 325 రోజులు. చాలామంది ఏం చేస్తారు, వేసవికాలం మాత్రమే పెడతారు, 10 రోజులు పెట్టి ఆ ఫుడ్లు దిగి ఇంటికి వెళ్ళిపోతారు. మనం అలా కాకూడదని చెప్పి రీసెంట్గా మరి 2 సంవత్సరాల కింద మంచి నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు మంచి వాటర్ వస్తాం మినరల్ వాటర్ దాంట్లో. అలాగే మన అన్న క్యాంటీన్ గారు కూడా మన మహేష్ బాబు భోజనాలు చేశారు. అలాగే ఎంతోమందికి పుస్తకాలు ఇవ్వడం కానీ పనులు ఇవ్వడం కానీ ముఖ్యంగా ముందు సరిపోయారు కానీ బ్లడ్ డొనేషన్ అంటే మరి మేమైతే అలా దూరం లేదు. అంటే అమ్మవారి గుడి కడతాం అనేది అది పూర్వజన్మ సుకృతమైనది. మరి అలాంటి మంచి సంకల్పం మంచి మనసు ప్రతి ఒక్కరు నాకు రోజు రేట్లు జరుపుతున్నటువంటి గౌరవించి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ మరి భవిష్యత్తు మురళి గారు అంటే నాకు తెలిసి యూత్లో కానీ పెద్దవాళ్ళలో కానీ తెలియని వారు ఉంటారు. ఎందుకంటే ఆయన ఎంతసేపు కూడా ఈ జంగారెడ్డి పట్టణానికి ఏదో మంచి చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, అనేక సేవా కార్యక్రమాలండి. తను నమ్ముకున్నటువంటి కృష్ణ గారి కుటుంబం హీరో సూపర్ స్టార్ వారే కాదు, వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు కాదు, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు కూడా అందరు పుట్టినరోజులు చేయడం వారికంటే కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అలాగే మీరు చేస్తుంది కానీ అదే కేక్ కట్ చేసి మళ్ళీ ధన్యవాదం. ఎంత గొప్పగా నిర్వహిస్తారంటే అందరికీ తెలియని వాళ్ళందరికీ తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఉచితంగా అన్ని రకాల పరీక్షలు మందులు ఇప్పించి ఉచితంగా అంత సేవ అంటే ఏంటంటే ఈ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు మీరు అని అడిగితే ఒకటే మాట్లాడారు. మానవుల్లో కూడా నేను భగవంతుడే చూస్తున్నాను. మానవ సేవలోనూ భగవంతుడే, అభిమానంలోనూ భగవంతుడే. అందుకనే అమ్మ ఆత్మను చేర్చుకుని చేయించుకున్నారు. అటువంటి ఒక చక్కని జీవితాన్ని జరిపిస్తున్నటువంటి మురళీకృష్ణ గారి కుటుంబం చక్కని ఆయురారోగ్యంతో
ముక్తేశ్వరి వెళ్తాం, కనకనక ఉత్సవాహార సంస్కృతికి వెళ్తాం. చక్కటి జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుష